గౌరవనీయులైన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నా నమస్కారం అండి. ప్రస్తుతము మనకు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, మన మనసులో కూడా ఒకవైపున ఒక చిన్న అసంతృప్తి దేని కారణంగా ఉందంటే కేవలము ఎన్హెచ్ఎస్ పోర్టల్ అప్డేట్ గురించే ఉంది. కాబట్టి దీని గురించి మీకు ఎన్నో వీడియోస్ నేను వదిలాను. ఎన్హెచ్ఎస్ పోర్టల్ అప్డేట్ ఎప్పుడు? ఏదో 15వ తారీఖున స్టార్ట్ అయిపోయింది. మరి ఎన్హెచ్ఎస్ పోర్టల్ ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫోన్లు చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు మెసేజెస్ పెడుతూనే ఉన్నారు. నేను దీని గురించి మీకు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది ఫోన్ చేసి ప్రొసీజర్స్ ఏమున్నాయి, తర్వాత నెట్వర్క్ హాస్పిటల్స్ ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, తర్వాత వచ్చేసేసి అసలు మాకు జరుగుతున్నాయా అని చెప్పేసి నేను కూడా పెన్షనర్లే కాబట్టి అడుగుతూ ఉంటారు సాధారణంగా. అయితే ఈ వీడియోలో నేను అప్డేట్ ఎప్పుడు ఉంటుంది, అదేవిధంగా పోర్టల్ తాత్కాలికంగా ఎందుకు నిలిపివేశారు, తర్వాత హెల్త్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుంటాం, ఇందులో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చెప్పేసి నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నాకు వచ్చిన చాలా ఫోన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ అన్నింటినీ, అంటే ముఖ్యమైన ప్రాబ్లమ్స్ అన్నింటినీ నేను క్రోడీకరించాను. ఆ ప్రాబ్లమ్స్ ఒక 10 ప్రాబ్లమ్స్గా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే ఈ వీడియో తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులకైతేనేంటి, ప్రభుత్వ నాయకులైతేనేమి, మన సంఘ నాయకులకైతేనేమి అందరికీ చేరుతుంది. అందులో ఈ 10 ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు దృష్టికి తీసుకొస్తే వాళ్ళు తప్పనిసరిగా మనకు న్యాయం చేస్తారని, అదేవిధంగా సమస్యను పరిష్కరిస్తారని చెప్పేసి నా అభ్యర్థన. అయితే దీని గురించి మీకు పోర్టల్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్, రిమార్క్స్ అవన్నీ గతంలో నేను పెట్టడం జరిగింది. ఆ యొక్క వీడియోని ఒకసారి చూడండి. పోర్టల్లో ఉన్న ప్రస్తుతానికి ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్. మరి ఒక 10 ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా, అవి అయితే శాశ్వతమైన ప్రాబ్లమ్స్ అయితే కావు, తాత్కాలికమైన ప్రాబ్లమ్సే. మరి చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ ఏంటో. ఇవేంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎన్హెచ్ పోర్టల్ పనిచేయడం లేదండి అని చెప్పేసి అంటున్నారు. ప్రాబ్లం నెంబర్ 1. రెండవది ఏంటంటే అప్పుడప్పుడు ఎన్హెచ్ఎస్ పోర్టల్ పనిచేసినప్పటికీ హెల్త్ కార్డ్స్ డౌన్లోడ్ కావడం లేదు అని చెప్పి ఒక ప్రాబ్లం. ఒకవేళ అప్పుడప్పుడు పనిచేసినప్పుడు డౌన్లోడ్ అయిన కొన్ని కార్డ్స్లో సమాచారం కొంత లోపించింది. ఆ యొక్క సమాచారాన్ని అప్డేట్ చేసిన కార్డ్స్ రావడం లేదండి అని చెప్పేసి ఒకటి. తర్వాత లాగిన్ సమస్యలు వస్తున్నాయి. లాగిన్ సమస్యలు అంటే ఏంటంటే ఎంప్లాయీ ఐడి ఒక్కొక్కసారి పూర్తిగా మనకు డిసప్పేర్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే 2594 ప్రొసీజర్స్ కవర్ అవుతాయని చెప్పి ప్రారంభంలో చెప్పడం జరిగిందండి. మరి అది ఇప్పుడు ఫైనల్ లిస్ట్ మాకు కావాలి, అది ఒక అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక చిన్న మెసేజెస్ కూడా మన యొక్క ఉద్యోగులు అయితేనేంటి, అదేవిధంగా పెన్షనర్స్ అయితేనేమి ఈ యొక్క వీడియోస్లో పెట్టడం జరిగింది. ప్రొసీజర్స్ అంటే ఏంటంటే చికిత్సలు, అందులోనే చికిత్సలు వస్తాయి, ఆ సర్జరీస్ వస్తాయి, అంటే శస్త్రచికిత్సలు వస్తాయి అన్నమాట. కాబట్టి ప్రొసీజర్స్ మనకు 2594 అని చెప్పి మనకు ప్రారంభంలో ప్రభుత్వము మనకు మాట ఇచ్చింది. ఎస్, దాని యొక్క ఫైనల్ లిస్ట్ ఇంకా రాలా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నెట్వర్క్ ఆసుపత్రులు. దీని గురించి మీకు క్షుణ్ణంగా నేను వీడియోస్ తయారు చేసి పెట్టాను అన్నమాట. నెట్వర్క్ ఆసుపత్రులన్నా ఎంపానల్డ్ ఆసుపత్రులన్నా ఒకటే. ఈ యొక్క 943 ఎంపానల్డ్ ఆసుపత్రుల సంఖ్య ఖరారు కావాలి. ఇది కొద్దిగా ప్రాబ్లంగానే ఉంది మనకు. ఓకే, ప్రభుత్వం వారు చెప్పిన 943 నెట్వర్క్ ఆసుపత్రుల్లో కేవలం మనకు 886 నెట్వర్క్ ఆసుపత్రులు మాత్రమే పోర్టల్ యొక్క హోమ్ పేజీలో ఉంది. బాగా గమనించండి. ఇది మీకు వీడియోస్ చేసి క్లియర్గా అర్థమవుతాడు చెప్పాను. ఎందుకంటే ఈ వీడియోస్ ఏంటంటే కేవలము ప్రతి ఒక్క ఉద్యోగిని, ప్రతి ఒక్క పెన్షనర్ను కొంత నా పరిధిలో కొంత మీకు అవేర్నెస్ చేయడం అంతే. కొంత దీని గురించి కొంత తెలియచేయడం. ఎందుకంటే ఆరోగ్యము అనేది ఇదివరకే నేను చెప్పాను, ఆరోగ్యము అనారోగ్యము రెండు పక్క నడుస్తుంటాయి. ఆరోగ్యం దేవుని ఇచ్చిన వరం అయితే అనారోగ్యం అప్పుడప్పుడు మన యొక్క ఫేట్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫేట్ని తట్టుకొని నిలబడమే మనిషి యొక్క వెర్చ్యూ. ఓకే, ఎస్, ఎనీహౌ ఈ పోర్టల్లో మనకు చూడండి, హోమ్ పేజీలో మీరు ఓపెన్ చేయంగానే కొంచెం స్క్రోల్ చేసి డౌన్కి వెళ్ళారంటే 886 నెట్వర్క్ వర్క్ ఆసుపత్రులు అని చెప్పేసి అన్నారు. అయితే నేను దీనిపైన క్లియర్గా ఒక వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చాను అన్నమాట. ఈ పోర్టల్లో మనకు హోమ్ పేజీలో ఏమో 886 కనబడుతున్నాయి. ఆ తర్వాత సంబంధిత విండోను ఓపెన్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్క దాన్ని మనం క్లియర్ చేసుకునేసి ఆ తర్వాత మొత్తం టోటల్ చేస్తే 863 మాత్రమే కనబడుతున్నాయి.
ఆ తర్వాత ఈ 23 నెట్వర్క్ ఆసుపత్రులు మిస్ అయినాయి. ఏది ఆ యొక్క 886లో ఇవి ఎటు పోయినాయి ఒకటి. ఇంకో ప్రాబ్లం ఏమొచ్చిందంటే అవి కూడా ఒక జిల్లాలో కొన్ని ఆసుపత్రులు ఉంటే ఇంకొక జిల్లాలో జంబ్లింగ్ అయిపోయినాయి, ఇంకొక జిల్లాలో ఇన్కార్పొరేట్ అయిపోయినాయి. కాబట్టి అవి కూడా మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ప్రస్తుతానికి 12 వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. 12 వెల్నెస్ సెంటర్స్ అంటే ఓపీస్ కదా అది. ఆ యొక్క 12 వెల్నెస్ సెంటర్స్లో ఫస్ట్ మనకేం చెప్పారంటే గవర్నమెంట్ స్టార్టింగ్లో ఈ 12 వెల్నెస్ సెంటర్స్కు ఇంకా 24 వెల్నెస్ సెంటర్స్ కలిసి మొత్తం 36 వెల్నెస్ సెంటర్స్ను ఖరారు చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది కూడా ఒక వినయపూర్వకంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈ వెల్నెస్ సెంటర్స్ కూడా మనం ఆ యొక్క విండో ఓపెన్ చేస్తే కేవలం 12 మాత్రమే కనబడుతున్నాయి, 36 కనబడడం లేదు. అది కూడా అప్డేట్ కావాలి. తర్వాత అస్సలు సిసలైన ప్రాబ్లం ఏంటంటే మనం హెల్ప్ లైన్ కోసం మనమే ఫోన్ చేసుకుంటున్నాము. కానీ ఒక పర్ఫెక్ట్ డెడికేటెడ్ వర్కింగ్ హెల్ప్ లైన్ మనకు 24 అవర్స్ హెల్పింగ్ లైన్ కావాలి. ఈ పర్ఫెక్ట్ హెల్పింగ్ లైన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరి యొక్క పైన ఆధారపడకుండా డైరెక్ట్గా మనం హెల్ప్ లైన్కు కొడతాం. కానీ హెల్ప్ లైన్ కొట్టినప్పుడు కొన్ని నంబర్లు ఇచ్చారు గవర్నమెంట్ వారు, కాకపోతే అవి కొన్ని సందర్భాల్లో మనకు పని చేయడం లేదు. మనం కాల్స్, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా కాల్స్ ఉంటాయి, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఒక సామాన్యుడు అనారోగ్యంగా ఉన్నవాడు అంటే ఒక ఉద్యోగి పైన ఆరు పెన్షనర్స్ పైన ఆధారపడిన వాళ్ళకి ఏదన్నా అనారోగ్యం వచ్చింది అనుకుందాం, ఆ యొక్క అనారోగ్యానికి చికిత్స కోసము గాబరా పడతాడు మనిషి. అప్పుడు ఇమీడియట్గా నాకు ఒక హెల్త్ కార్డు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఏమో బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఈ హెల్త్ కార్డ్స్ పైన ఆధారపడిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి మంచి చికిత్స, కార్పొరేట్ చికిత్స అందించాలనే ధ్యేయంతో ప్రభుత్వం పెట్టింది. కాబట్టి ప్రభుత్వం వారికి ఈ యొక్క చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీరు రెక్టిఫై చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎస్. నెక్స్ట్ 10వ దానికి వెళ్తే చాలామందికి రిజిస్టర్ మొబైల్స్ మిస్ అయి ఉంటాయి. అది కామన్. కొంతమంది పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు, కొంతమంది పోగొట్టుకోవడమో లేకపోతే ఆ నెంబర్ పైన ఏదైనా ప్రాబ్లమ్స్ రావడమో తీసేస్తారు. మరి ఈ సబ్స్టిట్యూట్ నెంబర్ని ఏ విధంగా మార్చుకోవాలి అనేది కూడా ఒక హెల్ప్ లైన్లో మనకి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ మార్గదర్శకాలు ఇంకా తయారు కావడం లేదు, ఫైనల్ మార్గదర్శకాలు. ఈ ఫైనల్ ఎందుకంటే కొన్ని అన్అఫిషియల్గా కొన్ని సోషల్ మీడియాస్లో వస్తున్నాయి, ఇది మార్గదర్శకం అది మార్గదర్శకం అని. మనకి ఎప్పుడైతే మనకు జీవో వస్తుందో, మనకి ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఒక జీవో వచ్చి మనకు బయటకు వస్తుందో అప్పుడే మార్గదర్శకాలు పర్ఫెక్ట్గా వచ్చినట్లు. అందువల్ల నేను కొన్ని సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ, కొన్ని ఇతర పేపర్స్లో వచ్చినప్పటికీ ఈ మార్గదర్శకాలను నేను చెప్పడం లేదు. ఎందుకంటే ఐ వాంట్ టు గో ఫర్ జెన్యూన్ న్యూస్. ఓకే. సో ఈ యొక్క 10 కావాలి మనకు. ఈ 10 ప్రాబ్లమ్స్ నాకు, నా యొక్క సహా పెన్షనర్సు, అదేవిధంగా ఉద్యోగులు ఫోన్లు చేసే దగ్గర నుంచి వచ్చిన ఈ 10 ప్రాబ్లమ్స్ మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామండి. తొందరగా రెక్టిఫై చేయండి. మరి మనమేం చేయాలి? సరే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాం, మనమేం చేయాలి? ప్రస్తుతం పోర్టల్ అప్డేట్ నిర్వహణ మెయింటెనెన్స్ జరుగుతుంది. కాబట్టి కొత్త వివరాలు, సాంకేతిక మార్పులు, అదేవిధంగా డేటా అప్డేట్ కారణంగా సేవలు తాత్కాలికంగా, ఇది ఇంపార్టెంట్ థింగ్, చాలామంది గాబరా పడుతున్నారు. గాబరా పడాల్సిన పనే లేదు. ఇది తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి, తాత్కాలికంగా సరిగ్గా పనిచేయడం లేదు. ఇది శాశ్వతమైన సమస్య కాదు. మనం కోరేది ఏంటంటే ఇది శాశ్వతమైన సమస్య కాదు, తప్పనిసరిగా ఎప్పుడో ఒకసారి రెక్టిఫై అవుతుంది. కానీ తొందరగా రెక్టిఫై చేస్తే అందరం లబ్ధి పొందుతాం కదా అని చెప్పి ఒక ఆశతో ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకో సెకండ్ పాయింట్ ఏంటంటే ఊరికే లాగిన్ చేసేసి మనం ఫ్రస్ట్రేట్ కాకూడదు. పాయింట్ నెంబర్ 1, ఎప్పుడైనా ఒక రోజుకో 2 రోజులకో ఒకసారి ఓపెన్ చేసుకోండి. నేను వీడియోస్లో చెప్పాను ఎలా మనం కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. వీడియో చేసుకున్న తర్వాత మనకు ఈ యొక్క లాగిన్స్ అన్నీ కనబడినాయా, ఓకే రెడీగా ఉన్నట్టు. లేదు అంటే వదిలేసేయండి దాన్ని. తర్వాత కొంత సమయం తర్వాత లేకపోతే మరుసటి రోజున ప్రయత్నించుకోండి. అధికార ప్రకటనలు వచ్చినప్పుడు మాత్రమే నమ్మాలి మనం. అంటే మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తే, ఒక జీవో రూపంలో వస్తే, సర్క్యులర్ రూపంలో వస్తే అప్పుడు మాత్రమే నమ్మాలి. అంతేగాని ఏదో ఫేక్ న్యూస్ అవి ఇవి వస్తూ ఉంటే మనం దాన్ని పట్టుకొనేసేసి మనం ఊగులాడకూడదు. ఇది ఇలా ఉండగా కొన్ని పేపర్ న్యూస్లు చూస్తే అందులో వైద్య సేవలు కొంతవరకు నడుస్తూనే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ న్యూస్ పేపర్ కట్టింగ్ మీకు చూపించి అక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ పేపర్ కట్టింగ్ చూడండి. తొలి వారంలోనే ఈహెచ్సిటీ కింద 437 మందికి చికిత్స.
అని చెప్పేసి ఉంది. ఈ న్యూస్ని బట్టి చూస్తే మనకు 18 నుంచి 25 వరకు తొలివారంలో 184 మంది ఉద్యోగులకు మరియు 253 మంది పెన్షనర్లకు మొత్తం 437 మందికి నగదు రహిత చికిత్సలు పొందారు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ జిల్లాలో 17 జిల్లాల్లో 153 ఆసుపత్రులలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ జిల్లాలో 47, మేడ్చల్ 21, రంగారెడ్డి 14, కరీంనగర్ 3, హనుమకొండ 12 ఆసుపత్రుల్లో ఈహెచ్సి చికిత్స జరిగింది అని చెప్పేసి అన్నారు. మరి ఆ జిల్లాలో ఎవరెవరికి జరిగింది అనేది ఆ జిల్లా వాసులకు తెలిసే ఉంటుందన్నమాట. ఇదిలా ఉండగా ఇక్కడ విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘము నిన్న ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మాకు ఈహెచ్ఎస్ని తొందరగా అమలు చేయండి అని చెప్పేసి చేశారనమాట. సరే, మనమందరం అభ్యర్థనలు చేస్తున్నాం, ఈ న్యూస్ వస్తూనే ఉన్నాయి, కాకపోతే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నవి. నేను ప్రతిరోజు ఆ యొక్క పోర్టల్ని చూస్తూనే ఉన్నాను. ఏమన్నా డెవలప్ అయితే మనము మన సహా పెన్షనర్లకు కానీ ఆ తర్వాత ఉద్యోగులకు కానీ చెప్దామని చెప్పేసి, కానీ ఇప్పటి వరకు కాలేదు. అయితే నా యొక్క కోరిక ఏంటంటే, ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దయచేసి మాకు ఈ హెల్త్ కార్డ్స్ నంబర్ 1 పొజిషన్లో ఇవ్వండి. ఇచ్చారు మీరు, చాలా సంతోషం, థ్యాంక్ యూ వెరీ మచ్, కృతజ్ఞతలు. అయితే ఇంకొంచెం మంచిగా అప్డేటెడ్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఒక హెల్ప్ లైన్ లాంటిది ఒకదాన్ని చేసి ఆ తర్వాత పోర్టల్ నంబర్ 1గా పనిచేసేటట్టు చేయండి అని చెప్పేసి అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మీరు రవి ప్రతాప్ ఇటువంటి వీడియోస్ కావాలంటే దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ SDRP. తాజా విద్యా ఉద్యోగ సమాచారాల కొరకు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.